అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మీ గ్రామంలో న్యూ ఇయర్ అంటే 2025 సంవత్సరాన్ని ఏ విధంగా జరుపుకున్నారో కింద కామెంట్‌లో అయితే తెలియజేయండి. అయితే మా గ్రామంలో మేము ఈ న్యూ ఇయర్‌ని 2025ని ఏ విధంగా ఎంజాయ్ చేసాం, ఏ విధంగా జరుపుకున్నామైతే ఈ వీడియోలో అయితే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చుతుంది. అలాగే మీరు గ్రామంలో ఉన్నవారైతే తప్పకుండా మీకు చాలా నచ్చుతుందనమాట. చివరి వరకు చూడండి. నీకు నిజంగా నచ్చుతుందనమాట మీకు. అలాగే మీరు ఏ విధంగా జరుపుకున్నారో కింద కామెంట్‌లో అయితే తెలియజేసేయండి. అయితే మనం ఈ వీడియో గురించి పరిశీలనగా తెలుసుకుందాం అన్నమాట. ఓకేనా? మనం ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి ఎళ్ళిపోదాం. ఎళ్ళిపోదాం మరి. లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా! మా గ్రామం అయితే చాలా చిన్నదండి. ఇంచుమించుగా ఒక 70 గడపలు ఉంటాయన్నమాట. అంటే 70 ఇల్లులుంటాయి. లేదా 75, 80 దాకా ఇల్లులుంటాయన్నమాట. అయితే చాలా తక్కువ జనాభా కూడా. ఇంచుమించుగా ఒక 180-200 జనాభా ఉంటారన్నమాట. చాలా తక్కువ జనాభానే చెప్పుకోవాలి. కానీ హ్యాపీ, హ్యాపీగా ఉంటామన్నమాట. మాకు ప్రతి రోజు ఒక కొత్త సంవత్సరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మా చుట్టూ ఉన్న ప్రజలు అంత అమాయకంగా ఉంటారు. అంత ప్రేమతో ఉంటారనమాట. పక్కింటి వారు ఎంతో హెల్పింగ్ నేచర్ కలిగి ఉంటారనమాట. చూడటానికి, వినడానికి చాలా బావుంటుంది. ఆ ఇంట్లో వండిన కూరలు ఈ ఇంట్లో వాళ్ళకిస్తారు. ఈ ఇంట్లో వండిన కూరలు ఆ ఇంట్లో వాళ్ళకిస్తారంట. అది చూస్తుంటేనే కడుపు నిండిపోతుందనమాట. అటువంటి స్వీట్ మెమోరీస్ అయితే మా గ్రామంలో చాలా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇంకా ఆడపిల్లల విషయానికొస్తే మా గ్రామంలో ఆడపిల్లలు ఇలా సంక్రాంతి పండుగ గానీ, లేదంటే న్యూ ఇయర్ పార్టీకి కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఉగాదికైతే చెప్పనవసరమే లేదండి. పొద్దున లేస్తారు. మంచి పా మంచిగా పాటలు పెడతారనమాట. రామాలయంలో గానీ, లేదా బస్ షెల్టర్‌లో చాలా మంచి పాటలు పెడుతుంటారనమాట. పొద్దున్నే లేస్తారు. ఇంక కుర్రోళ్ళైతే హద్దులు దాటిపోతారండి. అంత బాగా ఎంజాయ్ చేస్తారనమాట. పొద్దున్నే లేస్తారా, ముగ్గులన్నీ ఏంటంటే చెరపడానికి ప్రయత్నిస్తారు 31st రోజున. కానీ చెరిపితే ఆళ్ళు ఆనందాన్ని అంటే ముగ్గు వేసిన ఆనందాన్ని మేము పాడు చేస్తామని చాలా ఆలోచించైతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికో స్టోరీ ఉంది. మేము ఇంత పాజిటివ్‌గా తీసుకున్నాం. ఏంటంటే 2019 అనుకుంటా. అప్పుడు ఏం జరిగిందంటే, మేము ఒక కోతి పనైతే చేయడం జరిగింది. అదేంటంటే, ముగ్గులు ఏసేసిన తర్వాత అందరూ ఉ టైం అనేది స్పెండ్ చేయలేరు కదా! అందరూ 12 గంటలకే పడుకోవడం జరిగిందనమాట ముగ్గులేసేసి. చాలా నీట్‌గా ఏసుకున్నారు ప్రతి ఒక్కరు ఇంటి ముందు. మేమేం చేసామంటే, మాకు కుదురు లేక ఆ మంచిగా ఏసిన ముగ్గులన్నిటిలో మట్టి ఏసేయడం, లేదా ఆ ముగ్గుల్ని చెరిపేయడం, లేదా ఆ ముగ్గుల దగ్గర నీళ్ళు పోసేసి వచ్చేయడం. ఇలా కోతి పని చేయడం జరిగిందనమాట. అయితే ఆ తరువాత మార్నింగ్ రోజు ఏం జరిగిందంటే అంటే జాన్యువరి 1 తారీఖున 2019 ఆ సంవత్సరం ఏం జరిగిందంటే అందరూ ప్రతి ఒక్కరు తిట్టుకున్నారనమాట. ఎందుకంటే మాకు ప్రతి గడపలో ముగ్గేసుకుంటారు. ఆ సంవత్సరం అయితే అది మర్చిపోలేని ఒక పీడకలనే చెప్పుకోవాలి. ఒక దరిద్రమైన ఇన్సిడెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆళ్ళ మనసులనైతే బాధ పెట్టామనమాట. మా గ్రామస్తుల యొక్క మనసులనైతే చాలా బాధపెట్టామనమాట. అది ఇప్పటికీ మర్చిపోలేం. అప్పటి నుంచి ముగ్గులు ఎవరు చెరపడానికి ప్రయత్నించినా ఒక కమిటీగా ఏర్పడి ఒక నలుగురం కుర్రోళ్ళమైతే ఈ ముగ్గులకు కాపలా కాస్తూ వాళ్ళ దగ్గర రివ్యూలు తీసుకుంటూ వాళ్ళ యొక్క ఆనందాన్ని మేము బాగా ఎంజాయ్ చేయడం జరిగిందండి. సూపర్ అంటే సూపర్‌గా జరిగింది 2025. అంటే ఎంత ఆంగ్ల నూతన సంవత్సరం అయినా సరే, మన సొంత పండుగని జరుపుకున్నామండి. ప్రతి ఒక్కరు అలాగే అనుకోవాలి కదా! జాన్యువరి ఫస్ట్ అనేది ఈ న్యూ ఇయర్ పార్టీ అనేది మనలో భాగమైపోయిందని చెప్పుకోవాలి. అసలు మన తెలుగు యొక్క నూతన సంవత్సరం ఏదంటే ఉగాది. అదందరికీ తెలిసిందే. ఉగాదిని మించిన గొప్ప పండుగ అయితే లేదు. ఇంకా మనకు త్వరలో అయితే ఇంకొక 10, 15 రోజుల్లో సంక్రాంతి. సంక్రాంతి అనగానే ఏదో ఒళ్ళు ఆహ్, పులకరించిపోద్దనమాట. సంక్రాంతి అంటే చెప్పవసరం లేదండి. మా గ్రామంలో పొద్దున్నే లేస్తామా, భోగి రోజున ఇంకా తిట్లు తిడతారు. కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇంట్లో ఏమైనా పాత సామాన్లుంటే అవి కూడా తెచ్చేసి
మంటలో వేయడం. కానీ కుర్రోళ్ళు అస్సలు ఫీల్ అవ్వరండి. ఒకళ్ళో ఇద్దరో ఉన్నారు గానీ ఫీల్ అయ్యేవాళ్ళు అసలు ఫీల్ అవ్వరండి. ఎందుకంటే ఆళ్ళు తిట్టినా కూడా ప్రేమతో తిడతారు పెద్దవాళ్ళు. అంత బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. భోగి రోజునైతే ఇంక చెప్పవసరం లేదు. భోగి పళ్ళు అంటే మాకు రేగు పళ్ళు కూడా దొరుకుతాయన్నమాట. ఆ పళ్ళు తెచ్చుకొని వాటితో ఆడుకుంటూ నెగడ పెట్టుకొని పెద్దగా మంటేసుకొని అంటే మేము నైటు 2 ఆ టైంకైతే లేస్తామన్నట్టు అర్ధరాత్రి. సూపర్‌గుంటదనమాట. అయితే ఇక్కడ న్యూ ఇయర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మనం న్యూ ఇయర్ గురించి మాట్లాడుకుంటే, ఈ సంవత్సరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామని చెప్పుకోవాలనమాట. సో, ఫ్రెండ్స్ మీ గ్రామంలో మీరు ఏ విధంగా ఈ న్యూ ఇయర్ పార్టీనైతే ఎంజాయ్ చేశారో, అది తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరిని వరుసపెట్టి వెళ్ళడం వల్ల వాళ్ళందరూ ఎంతో ఆప్యాయంగా ఈ వీడియోనైతే తీసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా వాళ్ళ ముగ్గు ఫస్ట్, ఈళ్ళ ముగ్గు ఫస్ట్ అనైతే పేరు పెట్టనీకి లేదండి. ఏసిని చిన్న ముగ్గులైనా సరే ఎంతో ఆనందంతో, ఎంతో ఏకాగ్రత, ఇంట్రెస్ట్ పెట్టి ఏయడం జరిగిందనమాట. ముగ్గుల ముగ్గు ఆళ్ళే తెచ్చుకున్నారు. అలాగే రంగులు ఆళ్ళే తెచ్చుకున్నారు. ఎంత ఇష్టం లేకపోతే రంగులకి ఖర్చు పెట్టి ఇలాగా ముగ్గులనేవి వేయడం ఎవరికి సాధ్యం చెప్పండి? మా పల్లెటూరంటే మామూలు విషయం కాదండి. ఏ చిన్న వెకేషన్ వచ్చినా దానిని అందరం ఉంచి పంచుకుంటాం అన్నమాట. ఇంచుమించుగా నేను వీడియో తీస్తున్న టైం వచ్చేసి 12, 12:30 అనమాట. చూడండి. ఆళ్ళకెంత ఓపిక. ఎంత ఓపికుంటే ఆ టైం దాకా ఆళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ముగ్గులేస్తుంటే, మేము వీడియో తీస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయండి. ఎందుకంటే, అబ్బా! ఇది కదా మేము చేసుకున్న పుణ్యం. ఇది కదా ఈ పల్లెటూరులో పుట్టడం మా అదృష్టం అని మరి కన్నీళ్ళొచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయండి. ప్రతి పండగకు మేము కన్నీరు తప్పకుండా కారుస్తాను. చూసారు కదా! ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్క కుర్రోళ్ళు. మాకు బాక్సులండి. బాక్సుల గురించయితే పెద్ద చరిత్రే ఉంది. అయి ఎంతో కష్టపడి కొనుక్కున్నాం బాక్సులు. ఏంటంటే, ఆ బాక్సులొచ్చేసి మేము చందాలు వసూలు చేసామండి. పక్కూరెళ్ళి కూడా పెద్ద పెద్దోళ్ళ కాడ రూ. 1000, 2000 ఇయంతా కలిపి ఒక 20,000 పూర్తయిన తర్వాత చిన్న బాక్సులు. 20,000కి చిన్న బాక్సులు, మైక్ సెట్టు, మైకు ఇయన్నీ కొనుక్కోవడం జరిగిందండి. ఇది ఫ్రెండ్స్ మా గ్రామం యొక్క పూర్తి వివరాలు, అలాగే చిన్న కథ అన్నమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. అలాగే అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఫ్రెండ్స్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా మీరు కూడా పడుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీగా జరుపుకోండి. జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.